ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధించిన అధిపతిని అనగా అవిధేయులను వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనచ్చు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారు ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిమకు తన కృపా మహదైశ్వర్యమునకు రాబో యుగములో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్నబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. 16వ వచనం, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి వీరిద్దరిని ఏకము చేసెను. ఒక శ్రేష్టమైన మాట 5వ వచనం, మీరు రక్షింపబడి ఉన్నారు. ఈ ఆర్ సేవ్డ్, రక్షించబడి ఉన్నారు. చాలా శ్రేష్టమైన మాట. బైబిల్ గ్రంథంలోనే ఎఫెసీ పత్రిక అత్యున్నతమైన పత్రిక. 66 పుస్తకాల్లో ఈ పుస్తకం ఒక ప్రత్యేకమైనది. కారణం ఏంటి అంటే అందులో ఉపయోగించబడిన ఒక శ్రేష్టమైన మాట 1వ అధ్యాయం 6వ వచనంలో, జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడి ఉన్నారు. ఎప్పుడంటండి? జగత్తు పునాది వేయబడక మునిపే, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఈ సాహిత్యంలో ఎక్కడ ఈ మాట మనకు తెలియదండి. సోషల్ బుక్లో ఉండదు, సైన్స్ బుక్లో ఉండదు, హిస్టరీ బుక్లో ఉండదు, ఏ లిటరేచర్లో ఉండదు, ఏ నావెల్లో ఉండదు. ఆ పదము ఎక్కడ కనపడదు. అది ఎవరికి తెలియదు. స్టీఫెన్ హాకింగ్ తెలుసు కదా, చాలా పుస్తకాలు రాశాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, E=mc², గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, గ్రీకు తత్వవేత్తలు, అరిస్టాటిల్, ప్లేటో, రోమన్ తత్వవేత్త హిప్పోపోటమస్, ఎంతోమంది ఉన్నారు. వారికి ఎవరికి తెలియని ఒక పదాన్ని మనం చూస్తున్నాం. అది జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ ఒక్క మాట ఈ యొక్క పుస్తకాన్ని గొప్ప విలువ తీసుకొచ్చింది. దీన్ని ఎవరెస్ట్ ఆఫ్ ది ఎపిజల్స్ అన్నారు. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో ఎవరెస్ట్ను తాకుతుంది. ఎవరెస్ట్ హెవెన్ని తాకుతుంది కదా. ప్రపంచ అన్నిటిలో శిఖరాల్లో ఎత్తైన శిఖరం ఏంటండి? ఎవరెస్ట్. ఆకాశాన్ని అంటుతుందన్నట్టుగా ఈ పత్రిక పరలోకాన్ని తాకుతున్నట్టుగా ఉంది. అందుకే దీన్ని ఏమన్నారు? ఎవరెస్ట్ ఆఫ్ ది ఎపిజల్స్. ఆ పదం మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు ఉపయోగించారు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం, తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఎప్పుడండి? జగత్తు పునాది ఆ మాట ఫస్ట్ టైం ఉపయోగించిన వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆది అంతం లేనివాడు, కాలాతీతుడు, తండ్రి దగ్గర ఉన్నవాడు ఆ పదాన్ని ఉపయోగించాడు. దీన్ని పేతురు గారు కాపీ చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడంటండి? జగత్తు పునాది ఫస్ట్ పౌలు గారు, యేసుప్రభువు వారు ఆయన పెదాల నుంచి పలికాడు. ఆ మాటలు పలుకుతున్నప్పుడు పేతురు గారు ఉన్నాడు, దాన్ని కాపీ చేశాడు. కానీ ఎఫెసీ పత్రికలో మాత్రం అపోస్తలుడైన పౌలు ఆయనకు దేవుడు బయలుపరిచాడు. జైల్లో ఉన్నప్పుడు ఆ యొక్క జైలు గోడల మధ్య జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఏంటో వివరించాడు.
ఆయన యొక్క రక్షణ ప్రణాళికను గురించి మనం ఎఫెసీ పత్రికలో చూస్తాం. నీవు నేను రక్షించబడ్డామంటే ఎప్పుడు జరిగిందండి ఇది? జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ డేవిడ్ అనే వ్యక్తి రక్షించబడటానికి ప్లాన్ ఎప్పుడు జరిగింది? బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్. ఆ మాటలు తలుచుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను 2024లో ఉన్నా, నా రక్షణ గురించి ప్రణాళిక ఎప్పుడో జరిగింది, జగత్తు పునాది వేయబడక మునిపే. సో మొదటి అధ్యాయంలో ఆయన యొక్క సావరిన్ ప్లాన్, ఆయన సార్వభౌమాధికారం చెప్పాడు. రెండో అధ్యాయంలో ఎలా రక్షించబడతారో చెప్తున్నాడు. సాల్వేషన్, రక్షణ యొక్క ఔన్నత్యము మొదటి అధ్యాయంలో చూస్తే, రెండో అధ్యాయంలో ఎలాంటి వారిని రక్షిస్తున్నాడో చెప్పబడింది. సో రెండో అధ్యాయంలో మనం కొన్ని మాటలు ఇప్పుడు పరిశీలన చేయబోతున్నాము. ఇక మూడో అధ్యాయంలో రక్షించబడిన వారి యొక్క కొన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు చెప్పబడ్డాయి. అయితే ఈ సమయం మందు ఎఫెసీ పత్రిక రెండో అధ్యాయంలో రక్షణ విధానం చెప్పబడింది. అందుకే సేవ్డ్, యు ఆర్ సేవ్డ్, రక్షింపబడి ఉన్నారు కదా. ఈ విశ్వమంతట్లో అత్యంత శ్రేష్టమైన పదం ఏంటంటే రక్షించబడటం. అందుకే 18-19 శతాబ్దాల్లో యూరప్ ఖండమంతా ఒకే పదం ఉంటుందండి, ఆర్ యు సేవ్డ్, రక్షించబడ్డారా. ఒకే మాట. ఎవరు బ్రదర్స్ కలుసుకున్నా, సిస్టర్స్ కలుసుకున్నా ఏమనుకునేవాళ్ళండి? సిస్టర్, ఆర్ యు సేవ్డ్? బ్రదర్, ఆర్ యు సేవ్డ్? 18-19 శతాబ్దాల్లో గొప్ప ఉద్యోగాలు వచ్చినప్పుడు ఒకటే పదం, ట్రైన్లో కలుసుకున్నా ఏమనుకునేవాళ్ళండి? ఆర్ యు సేవ్డ్, రక్షించబడ్డావా? యేసుక్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కున్నావా? సేవ్డ్, SAVED, సేవ్డ్ కదా. ఒకటే. నేను రక్షించబడ్డ కంటే గొప్ప అంశం ఇంకోటి లేనే లేదు. ఈ యొక్క రెండో అధ్యాయంలో 5 అక్షరాల పదాలు 8 ఉన్నాయి. ఆ 8 పదాల్లో టోటల్ రక్షణ ప్రణాళిక ఉంది. అందుకే ఈ రెండో అధ్యాయము చాలా శ్రేష్టమైన అధ్యాయం. మొదటి అధ్యాయంలో ప్రణాళిక చెప్పాడు కదా. జగత్తు పునాది వేయబడకుంటే ఆయన ఏం చేశాడు? మనలను ఏర్పాటు చేసుకుని. ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు? రెండో అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, పాపాల చేతను అపరాధాల చేతను చచ్చిన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. 5 అక్షరాల పదాలు నోట్ చేసుకోండి. నెంబర్ 1, మొట్టమొదటిది ర్యాత్, ఉగ్రత, WRATH, ర్యాత్, ఉగ్రత. రెండవ పదం ఆయన కరుణా సంపన్నుడు, మెర్సీ, MERCY, మెర్సీ. మూడవ పదం క్రాస్, CROOS, క్రాస్. 14 వచనం ఆ మాటలు మనం చూస్తున్నాం, సిలువ. నెక్స్ట్ పదం బ్లడ్, రక్తం కదా. చూడండి ఆ మాట 13 వచనం, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన, రక్తం, బ్లడ్. నెక్స్ట్ పదం కృపచేత రక్షించబడ్డారు, గ్రేస్, GRACE, గ్రేస్. 5వ వచనం విశ్వాసము ద్వారా, ఫెయిత్, FAITH కదా, ఫెయిత్. అండ్ లాస్ట్ వన్ 17వ వచనం సమాధానము, పీస్, PEACE, పీస్. రక్షణలో ఉన్న గొప్ప పదాలు. ఆర్ యు సేవ్, రక్షించబడటంలో ఉన్న శ్రేష్టమైన అంశాన్ని 5 అక్షరాల పదాలతో అపోస్తలుడైన పౌలు శ్రేష్టంగా వర్ణించాడు. ఈ గ్రీకు భాషలో రాయబడింది, కానీ దేవుని స్తోత్రం బైబిల్ గ్రంథానికి ఇంగ్లీష్ భాష చాలా ప్రత్యేకతను తీసుకొచ్చింది. అసలు ఇంగ్లీష్ భాష లైమ్ లైట్ కావటానికి కారణం ఏంటి చెప్పండి? బైబిల్ గ్రంథమే.
అది మనలాంటి మోటి భాషే వాస్తవానికి. కానీ ఎప్పుడైతే బైబిల్ వారు మోసుకున్నారో, ఆయా దేశాలు చెదిరిపోయారు, ఏ దేశం పోయినా బైబిల్ తీసుకెళ్లారు. ప్రపంచ భాషలో కీలకమైన భాష ఏమైందండి? ఇంగ్లీష్. దేవుడికి భాషా భేదం ఏముండదు, కానీ మనం ఈజీగా అర్థం చేసుకోవటం కొరకు, రక్షణ ప్రణాళిక గురించి అర్థం చేసుకోవటం కొరకు 7 పదాలు మనకెంతో. రాత్ ఉగ్రత, కరుణ మెర్సీ, క్రాస్ సిలువ, బ్లడ్ ఆయన రక్తం, గ్రేస్ కృప, ఫెయిత్ విశ్వాసం, చివరికేంటి అల్టిమేట్గా పీస్. ఇవన్నీ ఎందులో ఉన్నాయి? సేవ్, రక్షించబడ్డారు పాపాల నుంచి. చూద్దాం. మొట్టమొదటిగా రాత్ అనే పదం ఎంత భయపెట్టే పదం అండి కదండి. శరీరం యొక్క మనసు యొక్క కోరిక నెరవేర్చుకుంటూ స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమే. దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము స్నేహితులారా. కింద రాయబడింది ఫుట్ నోట్లో, ఉగ్రత పిల్లలం. మానవుడిని చూస్తేనే దేవుడు ఎలా దేవుడు మానవుడిని చూస్తుంటే, మనిషిని చూడగానే దేవుడికి ఉగ్రత రగులుతుంది. స్త్రీని చూసినా, పురుషుని చూసినా, పిల్లవాడిని చూసినా, పెద్దవాడిని చూసినా దేవునికి అలానే ఉంది ఉగ్రత. కారణం ఏంటి? 3 రకాలుగా అక్కడ చెప్పాడు. శరీరమునికి లోనైపోయాము. వాయుమండల అధిపతికి, ఎవరు చెప్పండి? వాయుమండల అధిపతి సాతానికి లోనైపోయాము. ఈ ప్రపంచ ధర్మము, కింద ఫుట్ నోట్లో ఏముందో చూడండి, లోకము మానవాల్ని 3 కబలించేసినాయి. ఏంటంటే అవి? సాతానుడు, శరీరాశలు, లోకం మానవాడిని ఉగ్రత పాలు చేసినాయి. చివరి ఫలితం ఏంటి? వి వర్ డెడ్. మనం ఎవరు అండి? చచ్చిన వారు. దేవుని దృష్టిలో ఎవరిమి? చనిపోయిన వారు. ప్రతి మానవుడు చచ్చిపోయిన వాడే. జనరల్గా అంటారు, వరే చచ్చినవాడా అంటారు. అది టెక్నికల్గా రైటే. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో మనం ఎవరు అండి? వి వర్ డెడ్. దైవోగ్రతకు పాత్రలు. దేవుడు ఇప్పుడు మనం తీసుకెళ్ళి నరకంలో పడేసిన అడగటానికి దిక్కే లేదంటండి. ఒక్కసారి ఓపెన్ చేసి అందరు నరకంలో వేసినా అడిగే దిక్కులే. మనందరం దేనికి ఎలిజిబుల్? దైవోగ్రతకు పాత్రం. అందుకే ఆనాటి సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు ఏం చేశాడు చెప్పండి? పట్టణాలని కాల్చివేశాడు కదా. ఆ ఆవము ఎంత హైట్గా లేచింది. ఆనాటి పశు పక్షాదుల్ని అన్నిటిని ఆయన చేల్చివేశాడు. ఉగ్రత పట్టణాలు. బిల్లీ గ్రామ్ గారు జీవించిన టైంలో లాస్ ఏంజల్స్ పట్టణం ఉండేది. మనకు తెలుసు ఇప్పుడు లాస్ ఏంజల్స్ పట్టణం. ఆ యొక్క 50 స్టేట్స్లో అత్యంత ఘోరమైన పట్టణం లాస్ ఏంజల్స్ పట్టణం. అక్కడే హాలీవుడ్ ఉందనుకుంటా బహుశా కదా. హాలీవుడ్ ఎక్కడుంది? హాలీవుడ్ మొత్తం లాస్ ఏంజల్సేనా? బిల్లీ గ్రామ్ గారు ఏమన్నారంటే, ఈ లాస్ ఏంజల్స్ పట్టణాన్ని దేవుడు నాశనం చేయకపోతే ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినందుకు బాధపడాలి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ లాస్ ఏంజల్స్ యొక్క పాపం దేన్ని దాటిపోయింది? సొదొమ గొమొర్రా. ప్రతి మానవుడు ఉగ్రత పాత్రమైన వాడు. వి వర్ అండర్ రాత్. అది మనల్ని ఎంతో భయపెట్టే మాట. ఫస్ట్ 5 లెటర్ వర్డ్స్. మనందరం ఎవరమండి? ఉగ్రత పిల్లలం. రాత్. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చదవండి. ఉగ్రత, అయ్యో మహా ఉగ్రత దినం వచ్చింది. రేపు మానవాళి కొరకు ఉగ్రత ఉంది. ఈ ప్రపంచానికి ఉగ్రత ఉంది. ఉగ్రత దినాలు రాబోతున్నాయి. ఆస్ట్రాయిడ్స్ దాడి చేయబోతున్నాయి. వరదలు, కెలామిటీస్ మానవాళ్ళని ఎంతో దాడి చేయబోతున్నాయి. కానీ మహా ఉగ్రత రాబోతుంది. కానీ దేవుని స్తోత్రం. మరొక ఫస్ట్ 5వ లెటర్ చూస్తాం. ఆయనను, ఆయన కరుణా సంపన్నుడు. నెక్స్ట్ 5 లెటర్డ్ వర్డ్ మెర్సీ. ఎంత ఉగ్రత పాత్రలమయ్యామో దేవుడు అంత కరుణ చూపిస్తున్నాడు. టోటల్ చేంజ్ అయిపోయిందండి పరిస్థితి కదా. అయినను, ఏమైనాను చెప్పండి? ఉగ్రత పాత్రలమైన, ఉగ్రతకు అర్హులమైన, నరకానికి జోగెడుతున్న అయినను. ఆ మాటలు చదువుతున్నప్పుడు నేను షేక్ అవుతాను స్నేహితులారా. నేను కూడా అలాంటి పరిస్థితి నాది కూడా. ఆయన ఉగ్రతను అనుభవించవలసిన వాడిని. మీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ ఐఎమ్ అండర్ రాత్. కానీ దేవుని స్తోత్రం, ఆయన కరుణ చూపించాడు, ఉగ్రతను ఆపేశాడు. రిచ్ ఇన్ మెర్సీ. కరుణ చూపించాడు అంట కదా. పార్డన్ మీ సార్, కరుణ చూపించండి కదా. అసలు మన దేవుడు ఎవరు చెప్పండి. అందుకే ప్రతి పత్రికలో ఏముంటుందండి?
కరుణ, కనికరం, కృప. మనం పొందాల్సిన దాన్ని పొందకుండా చేసేదాన్ని కరుణ అంటారు. మనం దేన్ని పొందగలమో, దేనికి అర్హులమో, మనల్ని అర్హులు కాకుండా చేసేది కరుణ స్నేహితులారా. అందుకే ఒక మాట ఉంటుంది, ఆయన మీడల కరుణ చూపించవలనని దినదినం ఏం చేస్తున్నాడు? తన చేతులు చాపుతున్నాడు. ఆయనను ఆయన కరుణ సంపన్నాడు. అంతేకాదు, వాస్తవానికి ఇంకా రాయబడింది గ్రేట్ లవ్. అందులో 5 లెటర్స్ లేవు, కానీ గ్రేట్ లవ్. ఇవన్నీ ఒకటే స్ట్రక్చర్, ఒకే క్లస్టర్. ఉగ్రత, రాత్ 5 లెటర్ వర్డ్, కానీ దేవుడు కరుణ అడ్డుపడింది. కరుణ ఏం చేసింది? మన రక్షణకు కారణమైంది. కరుణ ఏం చేసింది అంటే ఈ మెర్సీ క్రాస్ను తీసుకొచ్చిందండి కదా. క్రాస్, CROOS. ఆయన కరుణ సిలువను పెట్టింది మన ముందు. మనం పొందవలసిన ఉగ్రతను, మానవాళి పొందవలసిన శిక్షను దేవుడు తన కుమారుడైన సిలువలో వేశాడు. ఆయన కరుణకు గుర్తు సిలువ, మెర్సీ. ఉగ్రతను దేవుడు మళ్ళించాడు కదా. ఒక రైల్వే, ఒక కెనాల్ ఒక రూట్ నుంచి ఇంకో రూట్కి మళ్ళిస్తే ఏమైందో మనకు తెలుసు కదండి. బొడమేరు ఆ వాటరు జస్ట్ దాన్ని మళ్ళిస్తే ఎంత గొప్ప హలోకాస్ట్, ఎంతో గొప్ప నష్టం కలిగింది. దేవుడు కూడా ఉగ్రతను తిప్పాడు కదా. ఎవరి మీద వేశాడు? మానవాళి మీద కాదు, తన కుమారుడిని వధించాడు. ఎక్కడండి? కల్వరి సిలువలో. CROOS, క్రాస్. రోమన్స్ యొక్క గొప్ప అంశం ఏంటి అంటే, ఆనాటి రోమా ప్రభుత్వములు ఎవరినైనా సిలువేశారంటే ఇద్దరు నేస్తారండి. ఒకటి స్లేవ్స్, బానిసలను సిలువేస్తారు. ఎవరినేస్తారు? బానిసలను సిలువేస్తారు. రెండవదిగా రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన వారిని సిలువేస్తారు. కానీ యేసు ప్రభు ఈ రెండు కాదండి. ఆయన బానిస కాదు, ఆయన రోమా ప్రభుత్వమే తిరుగుబాటు చేయలేదు. కానీ ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన తన సిలువును ఎత్తుకున్నాడు. యోహాను సువార్త 19 మాట ఉంటుంది, ఆయన తన సిలువును ఎత్తుకుని తన సిలువను మోసుకుని పోయిన హీజ్ ఓన్ క్రాస్. ఆయన సిలువను ఇష్టపడ్డాడు, ఆయన సిలువను భరించడానికి ఇష్టపడ్డాడు, ఆ సిలువను మోసుకుని వెళ్ళాడు. ఆ సిలువలో ఆయన నీ కొరకు, నా కొరకు రక్తం చిందించాడు. స్నేహితులారా, సిలువలో రక్తం చిందించడం ద్వారా దేవుడు కరుణ చూపిస్తున్నాడు. ఆయన కరుణాధారముగా. సిలువ దేని గుర్తంటే ఆయన యొక్క కరుణ గుర్తుగా ఉంది. ఇప్పుడు ఆ ఉగ్రత ఎవరి మీద కుమ్మరించబడింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే ఆ ఉగ్రత పాత్రను ఆయన తీసుకున్నాడు. ఆయన దాని కొరకు ఆయన మాడిపోయాడు. ఆయన నాలుక దవడను అంటుకుంది. 6 hours ఆయన సిలువలో వేలాడాడు. మార్నింగ్ 9 to 3 o'clock. సిలువలో 6 గంటలు వేలాడటం అంటే ఒంటరిగా అది ఎంతో కీలకమైన అంశము. ఆయన సిలువను మోసుకొని పోయాడు. ఆయన సిలువలో ఏం చేశాడండి? మన కొరకు బలైపోయాడు. నెక్స్ట్ పదం బ్లడ్. సిలువలో మరణిస్తే ఆయన కరుణ ఒక్కటే ఆగిపోదు, ఆయన సిలువలో రక్తం చిందించాలి. కొలసీ పత్రిక దయచేసి చూడండి, శ్రేష్టమైన పదాలు మనం చూస్తున్నాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి నేను చదువుతున్నాను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి పరలోకమందున్నవైనను భూలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమాయను. పరలోకానికి భూలోకానికి బ్రిడ్జ్ ఏంటి? అవి పరలోకమందున్నవైనను భూలోకమందున్నవైనను, బ్రిడ్జ్ సిల్వర్ రక్తం. రక్తము ద్వారా సంధి చేయాలని తండ్రి అభిష్టమాయను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచ్చిన మాట ఉంటుంది. ఆ ప్రీనియందు ఆయన రక్తం వలన మన పాపాలకేంటి? క్షమాపణ. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ఉగ్రత నలిఫై కావాలంటే, ఈ ఉగ్రత పోవాలంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి సిలువను ఎక్కడమే కాదు, సిలువలో రక్తం చిందించాలి. ఏ రక్తం అది? అమూల్యమైన రక్తం.
నిష్కలంకమైన రక్తం, గొర్రె పిల్ల వంటి రక్తం, క్రీస్తు రక్తం, ప్రియుని రక్తం, కుమారుని రక్తం, యేసు రక్తం. ఇన్ని రకాల పదాలు ఉన్నాయి. ఒక 18-19 పదాలు ఉన్నాయండి. ద ప్రెషియస్ బ్లడ్. అందుకే యేసు ప్రభువు ఈ లోకానికి రక్త మాంసాలతో పాలువాడికి వచ్చాడు, రక్తం చిందించడానికి వచ్చాడు. ఆయన రక్తం చిందించాడు కదా. రక్తం చిందించి ఎలా చెప్పగలం? ఒక దుష్టుడు బళ్ళెంతో పొడవగా ఏమైంది? నీరును రక్తమును కారెను. చూద్దాం ఒకసారి ఆ మాట. చాలా శ్రేష్టమైన మాట. యోహాను సువార్త 19వ అధ్యాయంలో. మత్తయి సువార్త, మార్కు, లూకా సువార్తలు ఆ మాటలు లేవు, కానీ దేవుని కుమారుడు గురించి రాయబడిన యోహాను సువార్తలు ఆ మాటలు చాలా స్పెసిఫిక్గా చెప్పబడ్డాయి. ఒక దుష్టుడు బళ్ళెంతో పొడుచును. సైనికులు ఒకడు 19వ అధ్యాయం 34 వచనం. సైనికులు ఒకడు ఈటుతో ఆయన ప్రక్కన పొడుచును, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఎప్పుడంటండి? వెంటనే. యేసుప్రభువు వారు చనిపోకముందు పొడవబడ్డా, చనిపోయినాక పొడవబడ్డా? చాలాసార్లు అడుగుతున్నప్పుడు విశ్వాసులు కన్ఫ్యూజ్ పడిపోతున్నారు కదా. చనిపోయినాక, చనిపోకముందా? చనిపోయిన తర్వాత పొడవబడ్డాడు. చనిపోకముందు పొడవబడితే ఏమయ్యేదంటే పొడిచాడురా చచ్చాడంటారు. ఆయన మానవుల చేతిలో చనిపోలేదు, ఆయన ప్రాణం పెట్టేశాడు ముందుగా. అందుకే ఇంకొక మాట కూడా ఉంటుంది, ఆయన ఎముకలు ఎరగొట్టబడలేదు. ఒక దొంగోడు దొరికాడు, పోలీసులు బాగా దెబ్బలు కొడతారు, ఏమవుతారు? కాళ్ళు చేతి తిరిగిపోయి చనిపోతారు. మానవుల చేతులు ఆయన కొట్టబడలేదు, మానవుల చేతులు ఆయన ప్రాణం పెట్టలేదు, కానీ ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయాడని గుర్తుగా రక్తం కారింది. అర్థమవుతుందండి? ఏమైంది? యేసు ప్రభు పట్ల మానవుడు చేసిన ఆఖరి అత్యంత దుర్మార్గమైన కార్యము చనిపోయిన ఆయనను ప్రక్కలో పడవటం. దానికి ఆయన స్పందన ఏంటి అక్కడ మనం చూస్తున్నాం. వెంటనే. ఎప్పుడంటండి? మానవుని యొక్క దుర్మార్గ కార్యము, దానికి స్పందన ఏమైంది? వెంటనే. చెప్పరేంటి? రక్తము కార్చు. ఎప్పుడంటండి? వెంటనే. మానవుని యొక్క దౌష్ట్యము, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్పందన. ఆయన రక్తం కార్చాడు. నెక్స్ట్ 5 letter word, బ్లడ్. ఆయన సిలువలో రక్తం చిందించాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫెయిత్. నీవు నన్ను చేయగలసిన పని ఒకటే కదా. ఏం చేయాలండి? విశ్వాసము ద్వారా కృపచేతనే మీరేమయ్యారు? రక్షించబడు. అంతే. ఉగ్రత పోవాలంటే దేవుడు తను చేయాల్సింది చేశాడు. ఆయన చేయాల్సింది సమాప్తం చేశాడు. ఇట్ ఈజ్ ఫినిష్డ్ అన్నాడు కదా. సిలువలో ఆయన పలికిన మాట ఏంటండి? ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఐ ఆమ్ ఫినిష్డ్ అనలేదు. చాలామంది నేను పని చెప్పామనుకోండి మామూలుగా లాగా, ఇక నా పని అయిపోయింది అంటారు. అమ్మో నేను అయిపోయాను అంటారు. నో, నేను అయిపోయాను కాదు, నాకు ఇవ్వబడిన టాస్క్ ఏమైంది? ఫినిష్ చేయబడింది. ఈనాడు మనం చేయాల్సింది ఏంటంటే నీ కొరకు నా కొరకు చేయబడిన ఆ కార్యాన్ని విశ్వసించటం. జస్ట్ ఫెయిత్. ఎంత సూక్ష్మమైన మార్గం అండి ఇది. రక్షించబడే మార్గము ఎంత సూక్ష్మమైనది. జస్ట్ ఏం చేయటం? నమ్మటమే. 2000 years క్రితం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు నా పాపాన్ని భరించాడు, నా స్థానాన్ని తీసుకున్నాడు, నా ఉగ్రతను భరించాడు, కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయాడు, తిరిగాడు. నమ్మటమే విశ్వాసం. నిజంగా ఆ ఎక్స్పీరియన్స్లోకి ఎవరు వస్తారో వారే రక్షించబడినవారు. అందుకే పత్రికల నుండి చదవండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏమవుతారు? రక్షించబడతారు. రోమపత్రిక 10వ అధ్యాయంలో విశ్వసించని ఎలా రక్షించబడతారు? ఆ విశ్వాస వాక్యము నీ నోట, నీ దగ్గరే ఉంది, నీ దగ్గరే, నీ హృదయంలోనే ఉంది. దాన్ని ఏం చేయాలి చెప్పండి? ఈనాడు నరకానికి ఎందుకు వెళ్తున్నారు అంటే తెలియక కాదండి, తెలిసి కాడ నమ్మలేకపోతున్నారు. ఆయన చనిపోయాడా, ఆయన రక్తం కార్చాడని నమ్మకపోవటం వల్ల నరకానికి వెళ్తున్నారు, కానీ పాపం చేసినందువలన కాదు. దేవుడు గొప్ప ఆఫర్ ఇచ్చాడు, మనకు తెలియజేశాడు, సువార్త ద్వారా తెలియజేశాడు. ఇప్పుడు మనం ఏమవుతున్నాం? విశ్వసించడం ద్వారానే, బై ఫెయిత్ ఓన్లీ. అందుకే ఈ ప్రపంచ మార్గాల్లో ఉన్న అన్ని మార్గాలన్నిటిలో అత్యంత తేలికైన మార్గం క్రీస్తు మార్గం. అక్కడ రాయబడింది క్రియల చేత కలగలేదు. దేని ద్వారా అండి? క్రియలు కాదు. దేని ద్వారా? కృపచేతనే. క్రియలంటే జపాలు, తపాలు, ఉపవాసాలు, దాన ధర్మాలు.
నీతి కార్యాలు, క్రియల ద్వారా రక్షణ లేదండి. జస్ట్ బై ఫెయిత్ ఓన్లీ. ఆ బ్యూటిఫుల్ వర్డ్ ఫెయిత్. నేను రక్షించబడ్డాను అంటే నేను విశ్వసించిన అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 3వ అధ్యాయంలో దీని గురించి చాలా శ్రేష్టంగా చెప్పాడు. మార్టిన్ లూథర్ గారు ప్రపంచానికి తీసుకొచ్చిన అంశం ఇదే. 3వ అధ్యాయం దయచేసి చూద్దాం. 3వ అధ్యాయము ఇవన్నీ కలిపి ఒకే చోట రాయబడ్డాయి. 3వ అధ్యాయము 26వ వచనం, క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా, యేసునందు విశ్వాసము గలవాని ద్వారా, అంతే, బై ఫెయిత్. మనం రక్షించబడ్డామంటే కారణం మనం ఏం చేసామండి? విశ్వసించాం. అందుకే మనకు ఒక టైటిల్ ఉంది. ఏంటి ఆ టైటిల్? బిలీవర్స్. విశ్వాసం. ఏ బిలీవర్స్? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బిలీవర్స్. ఫెయిత్. ఎవరైనా విశ్వసించలేదా? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదా? జస్ట్ బిలీవ్ అండ్ లివ్. ఒకటే మాట, బిలీవ్ అండ్ లివ్. బిలీవ్ అండ్ లివ్. ఆయన విశ్వసించండి, క్రీస్తులు జీవించండి. ఏ సింపుల్ స్లోగన్. ఆయనను విశ్వసించాలి. నెక్స్ట్ పదం ఇంక 2 మిగిలిన, గ్రేస్, కృపే. నేను విశ్వసించానంటే కారణం నాలో ఏం లేదు. ఏం చెప్పండి? కృప. అంతే. ఇంతమంది ఉంటే ఈ కాలనీలో, ఈ దేశంలో ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఉంటే, నేను కనెక్ట్ అయ్యానంటే, నాకు ఉగ్రత తప్పిందంటే, నేను రక్షించబడ్డానంటే జస్ట్ ఓన్లీ 5 లెటర్ వర్డ్. ఏంటి చెప్పండి? గ్రేస్. GRACE. గ్రేస్. అది మనకున్న గొప్ప భాగ్యం. కృపచేత రక్షించబడ్డాం. ఇందాక కరుణను చెప్పుకున్నాం కదండి, మెర్సీ. మనం దేనికి అర్హులము, అర్హులు కాకుండా చేసేది కరుణ. మనం దేనికి అర్హులం కాదో దానికి అర్హులయ్యేటట్టు చేసేది కృప. అర్థమవుతుందండి? మనం దేనికి అర్హులం? ఉగ్రతకు అర్హులం. కరుణ ఏం చేసింది? ఉగ్రత లేకుండా కాపాడింది. మనం దేనికి అర్హులం కాదు? పరలోకానికి అర్హులం కాదు. అర్హత లేని మనలకు అర్హత ఇచ్చేది ఏంటండి? కృప. అర్హులను అనర్హులుగా చేసేది కరుణ, మెర్సీ. అర్హత లేని మనకు అరుణ ఇచ్చేది ఏంటండి? కృప. అర్హతే లేని నాకు నీ కృప చూపించావు. ఈ కృప మీద ఎన్ని గీతాలు ఉన్నాయి! ఈ కృప గురించి ఎవరు వర్ణించగలరు? నా జీవితం, నీ జీవితంలో ఎవరు వర్ణించగలం? ఆయన కృప చేత మనం రక్షించబడ్డాం. బై గ్రేస్ ఎలోన్, బై ఫెయిత్ ఎలోన్, విశ్వాసము ద్వారా, బై బ్లడ్ ఎలోన్, యేసుక్రీస్తు రక్తము ద్వారా, బై క్రాస్ ఎలోన్, సిలువ ద్వారా, బై గ్రేస్ ఎలోన్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు మనం ఏమయ్యామండి? రక్షించబడ్డాం. అండ్ లాస్ట్కి ఏంటి? దేవుడు మనకేమిచ్చాడు? PEACE, సమాధానం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన ఇచ్చే సమాధానం ఎంత శ్రేష్టమైంది. ఈ సమాధానం పొందాలని కోరుకుంటున్నాను. ఆయన నిత్య సమాధానం, ఆయన ఎటర్నల్ పీస్, ఆయన పరలోక సమాధానం ఆయన మనకిస్తాడు కదా. ఒకప్పుడు మనం సమాధానం లేనివారం, దేవునికి దూరస్తులం. 2వ అధ్యాయం ఇంకా చదవండి. మనకున్న క్వాలిటీస్ చాలా ఉన్నాయి స్నేహితులరా. దేవుడు లేనివారం, క్రీస్తు లేనివారం, వాగ్దానం లేనివారం, నిబంధన లేనివారం. వీఆర్ ఏలియన్స్, వీఆర్ ఫారినర్స్. ఇప్పుడు ఆయన రక్తం ద్వారా మనం సమీపస్తులం అయ్యాము. ఆయనతో యాక్సెస్ కలిగి ఉన్నాం. ACESS, యాక్సెస్. ఆయనకు దగ్గరగా ఉండి సమాధానం అనిపిస్తున్నాం. ఈ సమాధానం ఆయన మనకిస్తాడు. ఆయన నిత్య సమాధానం. అందుకే ఆయన గాడ్ ఆఫ్ పీస్. ఈ 5 లెటర్ వర్డ్స్ ధ్యానించండి. ఆర్ యు సేవ్డ్? రక్షించబడ్డారా? జీసస్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5. JESUS. అండ్ క్రైస్ట్ ఆల్సో CHRIST, 6 లెటర్స్ కదా. CHRI, జీసస్. అందుకే యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరిచింది. ఈ చిన్న ధ్యానం మరలా మనం రక్షించబడ్డ సంగతిలో ఉన్న విశేష సంగతులు తెలుసుకుందాం. సువార్తను ప్రకటిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.